నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఓబీసీలకు సంబంధించి కూడా ధూమ్ధామ్ కార్యక్రమం అయితే నిర్వహించారు. సో 42% రిజర్వేషన్ బీసీలకు కంపల్సరీ కల్పించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయితే నిర్వహించడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్కి అతిథులుగా చాలామంది వచ్చారు. సో మనతో పాటు మాట్లాడడానికి మధ్యలో సందీప్ అన్న గారు అయితే ఉన్నారు. సో అన్నగారు తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా అనేక ఉద్యమ పాటలు కావచ్చు, ఇలా అనేక రకమైన పాటలు పాడుతూ ఉంటారు. సో మరి అన్నతో మాట్లాడదాం. మరి అన్నగారు మనతో పాటు. అన్న నమస్తే. సో బీసీలకు సంబంధించిన కూడా ఈరోజు ధూమ్ధామ్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఇందాక మీరు మాట్లాడారు, చాలా నాకు ఎందుకో నచ్చింది. ఆ మాటలో చూసుకోవచ్చు, చాలా బాగా నచ్చింది. సో ఏం చెప్తారు అంటే ఈ బీసీలకు సంబంధించింది కూడా మరి న్యాయం అనేది జరుగుతూ ఉందంటే ఏం చెప్తారు? వాస్తవానికి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము 2023 ఎలక్షన్లలో మోసం చేసి గద్దెనెక్కినటువంటి సందర్భం. 20 నెలలు గడుస్తున్నా కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తూ 42% రిజర్వేషన్ అమలు చేయకుండా వాళ్ళు చేసినటువంటి సర్వేలో అందులో 18 లక్షల మంది జనాభాకు పైగా కనుమరుగు చేశారు. బీసీలలో ఉన్నటువంటి వాళ్ళను, అంటే ఉన్నటువంటి వాళ్ళను లేనట్లుగా వాళ్ళని సజీవంగా చంపేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ పక్కన పెట్టి 42% రిజర్వేషన్ కేవలం ఆర్డినెన్స్ తీసుకొచ్చి వాళ్ళు ఏదో చేతులు దులుపుకుంటామంటే మేము చూస్తూ ఉండడానికి సిద్ధంగా లేము. ఈరోజు వ్యక్తులకు సంబంధం లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా ఆల్ ఇండియన్ బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ వాళ్ళు, ఇది అన్ని యూనివర్సిటీలలో ఓబీసీ ఆర్గనైజేషన్ చాలా స్ట్రాంగ్గా ఏర్పడుతుంది ఇప్పుడు ఈ భారతదేశంలో. వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి ధూమ్ధామ్ కార్యక్రమము, దానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు కొల్లాపూర్ సభలో ఒక మాట మాట్లాడిండు. ఏమని మాట్లాడిండంటే, ఒక బట్టలు ఉతుక్కునే జాతిలో ఉన్నటువంటి వీర్లపల్లి శంకర్ గారిని అసెంబ్లీకి పంపించిన, ఒక చేపలు పట్టుకునేటువంటి వాకిటి శ్రీహరిని ఇలా మంత్రిని చేసిన అన్నాడు. అసలు నువ్వెవని రూపాయి చేయడానికి, నువ్వెవని చేయడానికి? మేము ఓట్లేస్తే గెలిచినోని నువ్వు, మా ఓట్లతోని, మా ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లతోని గెలిచింది నువ్వు, కానీ నేను పంపించిన అని చెప్పడానికి నీకు ఎంత అహంకారం? కాబట్టి ఇప్పటికైనా నీ మాటల్ని వెనక్కి తీసుకో. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే మాకు ఓటు హక్కు ఇచ్చిన, ఓటు హక్కుతోటి ఈరోజు అట్టడుగు వర్గాల నుండి బడుగు బలహీన వర్గాలందరినీ అసెంబ్లీకి పంపించుకోగలిగినాము, వాళ్ళని మంత్రులం చేసుకోగలిగినాం. ఇప్పటికైనా నీ బలుపు మాటలు తగ్గించుకొని, నీ దొంగ మాటలు తగ్గించుకొని, నిజానికి ఒక పెయింటర్ని తీసుకొచ్చి ఇలా ముఖ్యమంత్రిని చేసిరని రాహుల్ గాంధీ అనొచ్చా? నువ్వు ఇవాళ ఏ మాటలు అయితే మాట్లాడినావు నిన్న కొల్లాపూర్ సభలో, ఒక ఓటుకు నోటు దొంగని తీసుకొచ్చి నేను ఇలా ముఖ్యమంత్రిని చేసినాను రాహుల్ గాంధీ అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒక గోడలకు పెయింట్ వేసుకునేటువంటి తీసుకొచ్చి నేను ఇలా ముఖ్యమంత్రిని చేసినాను రాహుల్ గాంధీ అంటే నువ్వు ఒప్పుకుంటావా? కాబట్టి కుక్క కాటుకు చెప్పు దెబ్బలు అన్నట్టు నువ్వు ఒక్కటంటే 100 అనడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా నీ బూతు మాటలు, నీ దొంగ మాటలు బంద్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% బీసీలకు మీ మీద ఒరగబెట్టడం, మీ మీద చేసినామంటే తప్పది. చట్టబద్ధత కల్పించాలి. అది కేంద్రం వరకు పోయి కేంద్రంలో కూర్చో. నువ్వు నీ పార్టీ కండు వేసుకొని పోయి కూర్చుంటా అంటే కాదు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని అఖిల పక్షంతో పోయి నువ్వు ఢిల్లీలో కూర్చుంటే మాత్రమే అప్పుడు నిజంగా నువ్వు బీసీల కోసం చేస్తున్నావు అని నమ్ముతాం. అంటే పార్టీలు మారుతా ఉన్నా కూడా ఈ బీసీలకు ఏదైతే ఉందో వాళ్ళకి అణచివేత ఎప్పటికీ కొనసాగుతూనే ఉందా అన్నా? అంటే ఈ దొరలు కావచ్చు, రెడ్లు కావచ్చు, అంటే బీసీలని ఏదైతే మీరు చెప్పుకుంటా వస్తా ఉన్నో అణచివేత జరుగుతూ ఉందని చెప్పేసి, అంటే రాజ్యాధికారం రానియరంటారా బీసీలకి? నిజానికి ఎంతో కొంత ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత న్యాయం జరిగింది బీసీలకు. ఎందుకంటే అది బీసీ బంద్ కావచ్చు. మొన్నటికి మొన్న జరిగిన ఎన్నికలలో 6గురికి పైన బీసీలకు అవకాశం ఇచ్చిండు ఎంపీగా. కానీ నువ్వు కావాలని, నువ్వు అక్కడ రెడ్లను పెట్టి కావాలని బీసీలను ఓడగొట్టింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని చెప్పినావు. ఎక్కడ అమలు చేసినావు నువ్వు అది? మొన్న కాసాని జ్ఞానేశ్వర్కి ఇచ్చిండు, క్యామ మల్లేష్ అన్నకి ఇచ్చిండు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇట్లా పద్మరావు అన్నకి ఇచ్చిండు. వీళ్ళందరి మీద కావాలని బీసీలని తొక్కాలనే ఒక నీచ బుద్ధితోటి ఓడగొట్టిండు రేవంత్ రెడ్డి. సరే, అది ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా 1,00,000 డప్పులు 1000 గొంతులలో కళాకారులందరూ అన్ని వర్గాలను కలుపుకొని ఏ విధంగానైతే ఏబిసిడి వర్గీకరణకు మద్దతుగా మందకృష్ణ నేతృత్వంలో ఆ ఉద్యమాన్ని సక్సెస్ చేసిరో, ఇప్పుడు ఈ బీసీ ఉద్యమానికి కూడా కళాకారులందరం ఏకం కాబోతున్నాం. ఏకమయ్యి ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా ప్రజల వద్దకు తీసుకెళ్తాం. ఇప్పటి వరకు కొన్ని కుల సంఘాలు, కొన్ని ప్రజా సంఘాలు అనుకునేటోళ్ళు మాత్రమే వాళ్ళకు వాళ్ళే హ్యాండిల్ చేసుకుని, కానీ ఇప్పుడు మాత్రము అతి త్వరలో ఇంతకు 10 అన్ని వర్గాలను కలుపుకొని మొన్న ఏబిసిడి వర్గీకరణకు ఏ విధంగానైతే కళాకారులు అందరూ ముందుకు వచ్చిరో, ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ కావచ్చు, భవిష్యత్తులో తెలంగాణలో మాదే రాజ్యం, బీసీలేదే రాజ్యం అనే నినాదంతో కళాకారులం అందరము ముందుకెళ్ళబోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు వెంటనే ప్రజలకు, ముఖ్యంగా బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం కళాకారులుగా. సో
సో ఈ సందర్భంగా ఏమైనా పాట పాడదలుచుకున్నారా మరి బీసీలకు కావచ్చు, ఇందాక మీరు అట్లా మాట్లాడిన ఆ మాటలకు కావచ్చు, ఏం కౌంటర్ చేయదలుచుకున్నారు పాటలు? జెండాలు మోసిన జనమును పోగేసిన దండాలు పెట్టిన దళితుల కూడగట్టిన కరపత్రము పంచిన పోస్టరు బతికించిన మా లీడర్ వచ్చిండని మైకు పెట్టి మొత్తుకున్న బహుజన మన బతుకెన్నడు మారురో మహాజన మన రోజులెన్నడొచ్చురో. ఇట్లాంటి అనేక పాటలతోటి త్వరలో బీసీ కళాకారులం అందరం కూడా ఒక వేదిక మీదకి వచ్చి మిగతా అందరి కళాకారుల్ని ఇటు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఓసీలు కావచ్చు మాకందరికీ మద్దతుగా తీసుకొని ఖచ్చితంగా 42% రిజర్వేషన్తో పాటు మా తెలంగాణలో మాదే రాజ్యం అనే నినాదంతో మేమందరం ముందుకెళ్ళబోతున్నాం. థ్యాంక్ యూ.